కాకినాడలో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత రాజకీయ వర్గాల్లోని తీవ్ర కాకినాడ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కు సహకరించని రాష్ట్ర అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఒక ట్వీట్ ను ఇటు అంబటి రాంబాబు చేయడంతో ఒకసారిగా ఇది ఏ ఉద్దేశంతో అంబటి ట్వీట్ చేశారని దానిపై కూడా ఇప్పుడు వైసీపీలోనే జరుగుతుంది. వైసీపీ పవన్ పవన్ తీసుకుంటున్న చర్యలకు సపోర్ట్ చేస్తుందా లేకపోతే ఒక వెటకారమైన ట్వీట్గా అంబటి రాంబాబు చేశారనే దానిపై కూడా సర్వత్రా చర్చకు దారితీసింది. ఎందుకంటే నిన్న పవన్ పర్యటన నేపథ్యంలో కొన్ని కీలకమైన కామెంట్స్ చేయడం జరిగింది. ప్రధానంగా అధికారులు దానికి ఎక్కడా సహకరించట్లేదు. ఏదైతే ఉందో పీడిఎస్ బియ్యం పట్టుబడిన అంతర్గత ఏదైతే ఉందో కాకినాడ పోర్టు లోపల భాగాలకి వెళ్ళే ప్రయత్నం చేసినా సరే అధికారులు అక్కడ ఎక్కువగా ఎక్కువగా ఉంది. అక్కడ స్థానికంగా చాలా మంది కూలీలు ఉన్నారు. వాళ్ళు కూడా భయాందోళనకు గురవుతారనే దానికి కూడా కొన్ని అర్థం లేని ఇబ్బందులు గురి చేశారు అనే దానికి కూడా పవన్ కళ్యాణ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే గత 4 నెలల నుంచి కూడా తన వద్దామని ప్రయత్నం చేసినా సరే అధికారులు అడ్డుపడుతూ ఉన్నారు అనేది కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. ఇక దాంతోపాటు పోర్టు అధికారులు పోర్టులో ఉన్న కీలకమైన ఉన్నతాధికారులు కూడా పవన్ పరిస్థితి దుర్మార్గం దీనిపై కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఇంకా ప్రభుత్వం మారినా సరే అధికారులతోని అలసత్వం మాలేదు. ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలకే ఇంకా సహకారం అందిస్తున్నారు. దానిపై కూడా పవన్ కీలకమైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు ట్వీట్ ప్రాధాన్యత సంతరించింది. ఎందుకంటే పవన్ అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు ఎవరు సహకరించట్లేదనే దానికి కూడా అసహన ఆరోపణలు చేసిన నేపథ్యంలోని దానికి అనుసంధానంగా ఇటు అంబటి రాంబాబు కూడా చేశారని కూడా చెప్పుకోవచ్చు. పవన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలోని స్థానికంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన అధికారులతో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కూడా సహకరించింది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనే దానికి కూడా అంబటి రాంబాబు చేయడంతో ఒక్కసారిగా ఇది చర్చనీయాంశంగా మారింది. పవన్ కి సపోర్టుగా గా అంబటి మాట్లాడుతున్నారా, పవన్ సపోర్ట్ గా అంబటికి ఈ విధంగా పోస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది మాత్రం పవన్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున లక్షలాది టన్నుల అక్రమంగా ఇటు కాకినాడ పోర్టు మీదుగా ఇతర దేశాలకు కూడా తరలించారనే దానికి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దానికి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే కాకినాడ పోర్టుకి పవన్ వెళ్తాం ఆ తర్వాత పూర్తిగా అక్కడ దడపుట్టే విధంగా అక్కడ ప్రజలంతా అక్కడ అధికారులందరూ కూడా పూర్తిగా విమర్శలు చేయడం ఆ తర్వాత తనిఖీల్లో పాల్పడుతున్నట్లయితే రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా పవన్ దూకుడుగా వెళ్లే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఢిల్లీ పర్యటన తర్వాత పూర్తి స్థాయిలోని తన పాలనా పరంగా తన మార్కును మరింతగా మార్చేసి కూడా పవన్ అడుగులు వేసే అవకాశం వచ్చింది. ఢిల్లీ పర్యటన వచ్చిన వెంటనే ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళారు. కాకినాడ పోర్టులోని తనిఖీలు నిర్వహించారు. అధికారుల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దాంతోపాటు స్థానిక ఎమ్మెల్యే మీద కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే గత వైసీపీ పాలనలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇంకా ఆ పరిస్థితులు ఎలా కొనసాగుతున్నారు దానిపై కూడా ఒక విమర్శలు దాంతోపాటు ఒక ఆందోళన మాత్రం పవన్ వ్యక్తపరిచిన నేపథ్యంలోనే ఇప్పుడు అంబటి రాంబాబుకు సంబంధించిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. పవన్ కి సపోర్ట్ చేస్తూ అంబటి ట్వీట్ చేశారా లేకపోతే ఒక వెటకారమైన ట్వీట్ చేశారనే దానిపై కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ మాత్రం జరుగుతుంది.